దీపే తన కన్నకూతురు అనే నిజం తెలుసుకొని అందరి ముందు జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన సుమిత్ర. హలో ఫ్రెండ్స్, కార్తీక దీపంలో పారిజాతమైతే దీపం మీద ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటుంది. అప్పుడేక జ్యోత్స్న అయితే పారిజాతాన్ని పక్కకు పిలిచి, నీకేమైనా పిచ్చి పట్టిందా గ్రాని? ఎందుకు నువ్వు ఆ దీపక్ కూతురి మీద అంత ప్రేమను చూపిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, అది అని నిజం చెప్పబోతూ ఉంటే, అయినా నీకు చెప్పేదేంటి? నువ్వు సుమిత్ర కూతురివేమా? నా మనవరాలివా? ఏంటి నీతో అన్నీ నేను విషయాలు పంచుకోడానికి అని అంటూ ఉంటుంది పారిజాతం. గ్రాని, నీకు కూడా నిజం తెలిసే రోజు వస్తుంది, కంగారు పడకు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంకేం నిజాలు తెలియాలి? తెలియాల్సిన నిజాలు తెలిసాయి. ఎవరికి ఏమవుతారో అన్నీ కూడా నాకు అర్థమయ్యాయి. అందుకే నేను కూడా పూర్తిగా మారిపోయాను. ఈ రోజు నుంచి నేను నా కుటుంబానికి ఎంతోగా ఉపయోగపడతాను. అలాగే దీప విషయంలో నువ్వు ఏదైనా కుట్ర చెయ్యాలనుకున్నా, దీపని మునుపెట్లా చంపాలని ఏమైనా ప్లాన్ చేసినా సరే ఊరుకునేనే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకో అని అంటూ వార్నింగ్ కూడా ఇస్తుంది పారిజాతం జ్యోత్స్నాకి. అప్పుడిక జ్యోత్స్న అయితే, పిచ్చిగ్రాని, ఈరోజు పార్టీలో నేను చేసేదదే, ఆ దీపని చంపడమే. కుటుంబ సమేతంగా వచ్చిన దీపని వాళ్ల కుటుంబ సమక్షంలోనే అటు పుట్టిల్లు ఇటు అత్తారిల్లు చూస్తుండగానే శవమయ్యేలా చేయబోతున్నాను అని అంటూ ఉంటుంది. తనలో తానే అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక కార్తీక్ అయితే దాస్తో అంటూ ఉంటాడు, రాత్రి జ్యోత్స్న ఫోన్ చేసినప్పుడు మీ ఇంటికి నువ్వు వస్తావులే అని దీపతో మాట్లాడింది. ఆ మాటకి అర్థమేంటో తెలియడం లేదు మావయ్య అని అంటూ ఉంటున్నాడు కార్తీక్ అయితే. కాని జ్యోత్స్న ఏదో పార్టీ పేరు చెప్పి గట్టిగానే ప్లాన్ చేసిందని అర్థమవుతుంది. జ్యోత్స్న ఏదో చేయబోతుంది. అందుకని జ్యోత్స్నాని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. అదేంటల్లుడు అలా మాట్లాడుతున్నావు? నీకు జ్యోత్స్న మీద అనుమానం వచ్చిందా అని అంటూ ఉంటే, జ్యోత్స్నకి నిజాలు తెలిసే ఛాన్సే లేదు కదా అని అంటూ ఉంటాడు దాసు. నిజాలు తెలిసే ఛాన్సే లేదు కాని ఖచ్చితంగా జ్యోత్స్న ఏదో చేయబోతుంది. జ్యోత్స్న దీపని చంపడానికి ఏదైనా ప్లాన్ చేసిందేమో అని నాకు అనిపిస్తుంది మామయ్య అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు దాస్తో. అప్పుడిక దాసు అలాగే కార్తీక్ మాటలన్నీ కూడా సుమిత్ర వినేస్తుంది. వీళ్ళేంటి జ్యోత్స్న గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు? జ్యోత్స్న ఈ పార్టీ దీపని చంపడానికి పెట్టిందా? వీళ్ల మాటలు వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. అసలు జ్యోత్స్న ఈ పార్టీ ఎందుకు పెట్టింది? జ్యోత్స్నకి ఈ పార్టీకి దీపని చంపడానికి ఏంటి సంబంధమేంటి? వీళ్ళు నిజాలంటున్నారు. ఇవన్నీ కూడా నాకు క్లారిటీ రావాలంటే నేను జ్యోత్స్నానే అడగాలి, తనని నిలతీయాలి అని అనుకుంటూ ఇక జ్యోత్స్న ఎక్కడుందని వెతుక్కుంటూ వెళ్తుంది. అప్పుడే పారిజాతాన్ని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. జ్యోత్స్న ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే, జ్యోత్స్న టెర్రస్ మీదకి వెళ్ళింది అని అంటూ ఉంటుంది పారిజాతం. అమ్మా దీపా, నువ్వీ జ్యూస్ తాగమ్మా అని జ్యూస్ అయితే ఇస్తుంది. అప్పుడేక పారు, నువ్వేంటి మా ఆవిడికి జ్యూస్ ఇస్తున్నావు? తను కదా అందరికీ జ్యూస్ ఇవ్వాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏంట్రా అందరికీ ఇచ్చేదేని? నీకేనా మతిపోయిందా? కడుపుతో ఉన్నదానితో పనులన్నీ చేయిస్తావా? వంటగదిలో ఆ వేడి మధ్య నా మనవరాలికి ఎంట ఉక్కపోతూ ఉంటుంది. అసలే ఎండకాలం. చూడమ్మ దీపా, నువ్వింటికి రోజూ రావచ్చు, కాని ఏ పని చెయ్యాల్సిన అవసరం లేదు. కావాల్సుంటే మీ తాతయ్యతో చెప్పి వంటమనిషిని పెడతాను అని అంటూ ఉంటుంది పారిజాతం. నాతో చెప్పి వంటమనిషిని పెట్టే బదులు నువ్వే వంట చెయ్యొచ్చు కదా అని అంటూ ఉంటాడు శివనారాయణ. నేనెలా చేస్తానండి? నేను శివనారాయణ గారి భార్యని. వంట చేసేదానిలా కనిపిస్తున్నానా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. మీరు విన్నారు కదా, రేపు వంటమనిషిని పెట్టండి. దీప ఆ వేడిలో వంట చేయలేదు అని అంటూ ఉంటే, అప్పుడిక అంటూ ఉంటాడు శివనారాయణ. సడన్గా దీప మీద నీకింత ప్రేమ ఎక్కడ్నించొచ్చిందో తెలియడం లేదో అని అడుగుతూ ఉంటే, నేను కూడా మనిషినే కదండీ, అర్థం చేసుకున్నాను అని చెప్తూ ఉంటుంది పారిజాతం. అవును, ఈ డైలాగైతే సూపర్గా ఉంది అని అంటూ ఉంటాడు శివనారాయణ. తర్వాత టెర్రస్ మీద జ్యోత్స్న గురించైతే వెళ్తూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే జ్యోత్స్న అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అర్థమైంది కదా, సరిగ్గా నేను నీకు మెసేజ్ పెడతాను, ఆ మెసేజ్ పెట్టినప్పుడు దీపని నువ్వు చంపేయాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే. కార్తీక్, దాసు ఇద్దరూ కూడా మాట్లాడుకునే మాటలు నిజమే. దీప జ్యోత్స్నాని చంపడానికే తను ఈ పార్టీ పెట్టిందన్నమాట అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న ఫోన్ మాట్లాడి పెట్టేశాక, దీప నువ్వే అసలు ఈ ఇంటి వారసురాలివని ఎవ్వరికీ కూడా నిజం తెలియకముందే నిన్ను పైకి పంపించేస్తాను. తర్వాత నాకు ఎటువంటి శిక్ష పడినా ఆనందంగా అనుభవిస్తాను. ఎందుకంటే ఆ తర్వాత ఏదోలాగా ఈ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుంటాను. నాకు ఆపరేషన్ జరిగినప్పుడే అనుమానం వచ్చింది దీపా. నువ్వు ఆపరేషన్ చేసుకున్నట్టు చాలా నెమ్మదిగా నడిచావు. అలాగే నాక్కూడా పెయిన్స్ ఉన్నాయి, నేనే బోన్ మ్యారో ఇచ్చానేమో అన్న అనుమానాన్ని డాక్టర్లతో నాటకమాడి భలే క్రియేట్ చేశారు. నువ్వే మీ అమ్మకి బోన్ మ్యారో ఇచ్చి కాపాడుకున్నావు. నాకేదో ఇంజెక్షన్ చేసి ఆపరేషన్ చేసినట్టు స్క్రీన్ వాళ్లేమో మొత్తం సీన్ క్రియేట్ చేశారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తనలోనే తను మాట్లాడుకుంటూ నిజాల్ని బయట
బయటపెడుతుంది. నువ్వే సుమిత్ర కూతురువని అర్థమైపోయింది. అదృష్టం కొద్దీ నీ కడుపులో ఉన్న బిడ్డ బోన్ మ్యారో ఇచ్చాక కూడా బ్రతికింది. మొత్తానికి కన్నతల్లిని కాపాడుకోవడం కోసం కన్నబిడ్డని కూడా త్యాగం చేయాలనుకున్నావు. తర్వాత నీ బిడ్డ బ్రానే ఉంది. మిరాకిల్ జరిగి అదృష్టం బావుండి బ్రతికింది. లేకపోతే మా అత్త నిన్నిప్పుడు మెడపట్టుకుని బయటికి గెంటేసేది. నా జాగ్రత్తలో నేనుండి DNA టెస్ట్ చేయించాను. ఆ టెస్ట్లో నువ్వే సుమిత్ర కూతురువని, నేను దాసకూతురనని తేలింది. ఈరోజు నిన్ను చంపేసి మొత్తం శాశ్వతంగా ఇంటికి వారసురాలిని నేనే అవుతాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాటలన్నీ విని షాకైపోతూ ఉంటుంది సుమిత్ర. అయితే నా కూతురిని చంపుతావా? ఇన్ని రోజులు నీ కుట్రలు కుతంత్రాలు మోసాలు తెలియక నీమీద ఎంతో ప్రేమని పెంచుకున్నాను. నువ్వే నా కూతురువని తెలుసుకొని అనుకొని నీమీద ఎంతో ప్రేమని ప్రాణానికి ప్రాణంగా నిన్ను ప్రేమించాను. సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. కాని నువ్వు మాత్రం పెంచిన మమకారాన్ని అన్నీ కూడా మర్చిపోయి కేవలం ఆస్తి కోసం ఇంతకి దిగజారిపోతున్నావా? నిన్ను అస్సలు కూడా నేను వదిలిపెట్టను జ్యోత్స్న అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. తర్వాత అందరూ కూడా ఇక గెట్ టుగెదర్ అవుతారు. అయిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే మీ అందర్నీ నా మాటలతో చాలా ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించండి అని అంటూ అందరికీ కూడా క్షమాపణ చెప్తుంది జ్యోత్స్న. జ్యోత్స్న ప్రవర్తనకి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, చూడండి డాడీ, నేను పెళ్లి చేసుకుంటాను, కానీ వీలునామాని మాత్రం మీరు జ్యోత్స్నకి ఆస్తి చెందుతుందని మార్చి రాయించండి. అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో ఇక నిజం తెలుసుకున్న సుమిత్ర జ్యోత్స్న మాటలు తట్టుకోలేక జ్యోత్స్న చంప పగలగొట్టి, ఎవరి ఆస్తిని ఎవరికి రాయమంటున్నావు నువ్వు నా కూతురువే కానప్పుడు నీకు ఈ ఆస్తంతా ఎలా రాస్తాననుకుంటున్నావు అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఆ మాట విని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే ఇక దశరథ అయితే సుమిత్ర అని అంటూ ఉంటాడు. అవునండి, జ్యోత్స్న నా కన్న కూతురు కాదు, జ్యోత్స్న దాసకూతురు. నా కన్న కూతురు నాకు బోన్ మ్యారో ఇచ్చి చివరికి తన బిడ్డలు కూడా త్యాగం చేయాలనుకున్న దీపే నా కన్న కూతురండి అని అంటూ నిజాల్ని బయటపెడుతుంది సుమిత్ర. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడే పారిజాతమైతే అది కాదు సుమిత్ర అని అంటూ ఉంటే, నిజం తెలుసు, ఈరోజు దీపని చంపడానికి జ్యోత్స్న ప్లాన్ చేసింది. ఒకవేళ నా కూతుర్ని కాని నువ్వు చంపాలని చూస్తే ముందు నిన్నే చంపేస్తాను నేను అని సుమిత్ర అయితే షాకిస్తుంది.